హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం వచ్చేసింది కదా. ఈ ఆషాఢ మాసంలో గోరింతాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా. అయితే ఈ గోరింతాకు ఎర్రగా పండాలి అంటే ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం గోరింతాకుని ఇలా కొమ్మల నుండి ఆకులు సెపరేట్ చేసుకుని ఎక్కడ కాళ్ళు అనేవి లేకుండా చూసుకోవాలి. మీరు కావాలంటే మెహందీ పౌడర్ను కూడా యూస్ చేయవచ్చు. మీకు గోరింతాకు ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో ఎండబెట్టి పొడిగా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కావాలంటే పొడినైనా తీసుకోండి. ఇప్పుడు మనం ఒక ఒక్కను తీసుకోవాలి. అదేనండి తాంబూలంలో పెట్టి ఇస్తాం కదా. దీనిని చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. మీరు చింతపండుకు బదులుగా నిమ్మరసాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక 5-6 లవంగాలను కూడా వేసుకోవాలి. తర్వాత తమలపాకులు ఉంటాయి కదా, వాటిని ఇలా ముక్కలుగా తుంచి 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం క్లీన్ చేసి ఉంచుకున్న గోరింతాకును వేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గోరింతాకు అనేది ఆడవారే పెట్టుకోవాలని చాలామంది అపోహపడుతూ ఉంటారండి. అదేం కాదండి, మగవారు కూడా పెట్టుకోవచ్చు. గోరింతాకు పెట్టుకోవడం వలన చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ వీడియోలోకి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గోరింతాకు పొడితో చేసుకునేవారు దీన్ని కోన్స్లా కూడా రెడీ చేసుకోవచ్చు. దీనికి మూతను పెట్టి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు దీనితో మనకు కావాల్సిన డిజైన్స్ వేసుకోవచ్చు. ఆషాఢంలో గోరింతాకు ఎందుకు పెట్టుకోవాలనే విషయంపై పురాణాల్లో చాలా కథనాలు ఉన్నాయండి. అయితే నాకు తెలిసినంత వరకు ఆషాఢ మాసం అంటే అప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి రకరకాల వ్యాధులు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అనేక రకాల అంటువ్యాధులు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. గోరింతాకును పెట్టుకోవడం వలన ఒత్తిడి తగ్గించడంతో పాటు ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గోరింతాకులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వలన వ్యాధుల బారిన మనం పడకుండా ఈ గోరింతాకు అనేది రక్షిస్తూ ఉంటుంది. గోరింతాకు పెట్టుకోవడం వలన గోర్లు పెలిసిబారి పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడానికి ఈ గోరింతాకును పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదండి, గోరింతాకులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కాబట్టి మహిళలు పనిచేస్తూ ఉన్నప్పుడు నీటిలో ఎక్కువగా తడిచే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ గోరింతాకు కాళ్ళకు పెట్టుకుంటే కాళ్ళు పగుళ్ళు రాకుండా నివారిస్తుంది. ఆషాఢ మాసం అనే కాదండి, ప్రతిసారి గోరింతాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. స్త్రీల అరచేతుల మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట. గోరింతాకు పెట్టుకోవడం వల్ల మన శరీరంలోని వేడిని తగ్గించి శరీరాన్ని నార్మల్ టెంపరేచర్కు తెస్తుంది. అంతేకాదండి, దీనివలన గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే చర్మంపై వచ్చే అలర్జీలను కూడా తగ్గించడానికి ఈ గోరింతాకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, కొంతమంది ఎక్కువసేపు నీళ్ళలో ఉండడం వలన కాళ్ళు చేతులు అనేవి పుండ్లలా తయారవుతాయి. అదేనండి, వరుస్తూ ఉంటాయి అంటారు కదా. అలాంటి వారికి ఈ గోరింతాకు పెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్లు దూరం చేసి ఈ పుండ్లు అనేవి త్వరగా తగ్గడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో వేడి వలన వచ్చే గడ్డలను కూడా ఈ గోరింతాకు ఎంతగానో తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల ప్రయోజనాలే ఉన్నాయి. ఈ గోరింతాకును హెయిర్కి ప్యాక్గా వేసుకోవడం వలన జుట్టు అనేది చాలా బలంగా పెరుగుతుంది. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి, గోరింతాకు తీసిన తర్వాత వెంటనే చేతిని వాష్ చేసుకోకుండా కొబ్బరి నూనె రాసుకోండి. మంచి కలర్ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.